యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఒక సాయంకాలం 6 గంటలకు హాఫ్ అన్ అవర్ ప్రేయర్ ఉంటుంది. రాత్రి 12 వరకు వీళ్ళని ప్రతి వారు రావడానికి ప్రయత్నం చేయండి. నా యొక్క నమ్మకము సంపూర్ణత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఏదైతే కోరుకుంటామో ప్రభు తప్పనిసరిగా నెరవేర్చున్నాడు. అయితే నేటి యొక్క ప్రయాణ సౌకర్య విషయం వరకు ఒక సాయంకాలం 6 గంటలకు పెడుతున్నాము. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించట్లో దేవుని విజ్ఞాపనలో పాల్గొస్తుంది కోర్చిన నేటి యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పని కొరకు లేదా నీ సరైన క్రైస్తవ జీవితం కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావేమో, నేనెవరూ గుర్తించట్లేదు, నువ్వెంత మంచిగా ఉన్నా దేవుని యొక్క వాక్యం చెప్పిన ప్రకారం ఈ లోక మర్యాద చెప్పకుండా ప్రభు యందు జీవిస్తున్నప్పుడు నేను ఎవరు కూడా గుర్తించలేదేమో, నీకెవరు సహాయం చేయట్లేదేమో, లేదా నీకు ఎలాంటి ప్రతిఫలం చూడట్లేదని బాధపడుతున్నావేమో, భయపడక రహస్యమందు నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. మన దేవుడు బయటకు హంగులు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. ఒక నేటి సమాజం అలాగుండొచ్చు. బయట చూసే వారు ఇదే గొప్ప అనుకుంటారేమో. ఈవెన్ ఈ దినాల పరిచర్య అలాగే ఉంది, మనుషుల జీవన శైలి అలాగే ఉంది. కానీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన మీద నమ్మకం బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. సింహపిల్ల ఆకలిగనను తన యందు బతిగలవారంట ఎన్నడూ కుదురుతుండరు. దాన్ని సాక్షి నేను చెప్పగలను. ఒకవేళ నా జీవితంలో నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, దేవుని పరిచయం ఉన్నప్పుడు నన్ను ఎవరో గుర్తిస్తారని పనిచేస్తామని కాదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈరోజు మా టీచర్ దగ్గర నమ్మకంగా ఉండాలి, మా కాలేజ్ దగ్గర నమ్మకంగా ఉండాలి, పరిచయం నమ్మకంగా ఉండాలని దేవుని చూసినప్పుడు ఎప్పుడు ఏ సమయంలో ఏం కావాలో అది ఆయన ఆస్వాదించే దేవుడు. కావున ప్రియకుమార కుమార్తె, ఈరోజు మనుషుని బట్టి కృంగిపోక, ఎవరు ఏది చేయలేదని చెప్పి నిరాశపడి ఆగిపోక, ఇదిగో ప్రభువు నీకు చేయబోతున్నాడు, ఆయన నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవాన్ని కన్నాలు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకొని, నిజమే రహస్యమందు ఆయన మమ్మల్ని చూచి ప్రతిఫలమిచ్చే దేవుడు. మేము భయపడకుండా చదవకుండా నమ్మకం ఉండకు సహాయం తెచ్చే, నీ మీద ఆధారపడటకు సహాయం చేయండి, నీ మాటకు లోబట్లకు సహాయం చేసి మమ్మల్ని దృఢపరచండి, బలపరచండి. ఉదయకాల సమయంలో నీ కుమారులు ఏదైతే అడుగుతున్నారో వాటిని శీఘ్రమే మీరు నెరవేర్చమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.